ఆయన నేను సాధించలేనిది నా తమ్ముడు చేస్తాడంటున్నాడు. ఆయన అటు రాజకీయాల్లో చూపిస్తున్నాడు, సినిమాలో చూపిస్తున్నాడు. మళ్ళీ ఓజీ దెబ్బకి ఎలా ఉంటే రేపు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే కదా ఆ పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఏంద్రబాబు ఇంకా సినిమాలు మానేయలేదు అనే బాధ స్ట్రాటజిస్ట్స్ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటి యువకర్తలు అనాథ పిల్లలకి ఇష్టం అంటే పిఠాపురంలో ఈ గెలిచిన 11 మంది జీతాలు తీసుకోకుండా ఉంటున్నారా చెప్పండి హరీష్ గారు. ఏది చేశాడని చెప్పి ఒక ఆయన మాజీ న్యాయమూర్తి ఆయన కొట్టుకెళ్తా అన్నారు. అది వాళ్ళ అన్నగారు మెగాస్టార్ గారి నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఆయన తండ్రికి ఎట్లయితే రామచరణ్ దిగాడు. హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా రాజోల మీటింగ్లో సినిమాలపై తన అభిప్రాయాన్ని మళ్ళీ చెప్పుకొచ్చారు. సినిమాలు చెయ్యాలా వద్దా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగినటువంటి పరిస్థితి. అయితే దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు నిన్న నాకు సినిమాలు నా బ్రతుకు తెరువు, రాజకీయాలు నా బాధ్యత అని చెప్పారు. రెండూ చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. చాలామంది దీని మీద కూడా అంటే ఇంకా సినిమాలు చేసేవాళ్ళకి మళ్ళీ అంటే వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో అదే చెప్తుంది అనుకోండి, ఇప్పుడు కూడా అదే మళ్ళీ తీసుకొస్తుంది. సినిమాలు చేసేవాళ్ళకి రాజకీయాలు ఎందుకు? ఉచిత సలహాలు మానుకోవాలి హరీష్ గారు. సలహాలు చెప్పేటప్పుడు అవతల వ్యక్తులకి ఎవరు ఏంటి ఆలోచించుకోవాలి. ఆ సలహాలు ఎవరైతే చెప్తారో మిగతా వాళ్ళకి చెప్పమన్నాడు, కానీ పవన్ గారికి చెప్పకూడదు. పవన్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారు, దూషించారు, పలు మాటలు అన్నారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. కట్ చేస్తే అసెంబ్లీ గేటు తన్నుకుంటే 21 మంది గెలిపించుకోవటమే కాకుండా మిగతా మిత్రపక్షంలో ఉన్న అందరినీ గెలిపించుకొని 124 ఎమ్మెల్యే సీట్లు సాధించాడు, అన్ని ఎంపీలు సాధించాడు. ఇంకేం కావాలి ఎగ్జాంపుల్? ఇంకా వీళ్ళలో అంటే బుద్ధి అంటారా ఏమంటారో రాకపోతే మనం ఏమనాలి? వీళ్ళకి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాడుగా. 11కే పరిమితం చేసి వీరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఆ వ్యక్తిని ఆయనకి నీతులు చెప్పే ముందు మీరు మీ ఆలోచన మీ పార్టీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పినట్టు సినిమా ఆదాయం వచ్చే 100 కోట్లు సంపాదించిన ప్రజల కోసం పెడుతున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇలా ఎవరైనా మీ నాయకుడు కానీ మీలో మాజీ మంత్రులు కానీ ఎవరైనా సమాజానికి చేస్తున్నారా? అది లేదు. చేసే గుణం ఉండాలి, పెట్టే గుణం ఉండాలి. అది వాళ్ళ అన్నగారు మెగాస్టార్ గారి నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఆయనకు తండ్రికి మించి తనయుడిలాగా ఎట్లయితే రామచరణ్ దిగాడో అన్నకు మించిన తమ్ముళ్ళలాగా సేవ చేయటం, సేవలో ఈయన వారసుడాడు. వాస్తవం అది అది చాలా గర్వంగా చెప్పుకోవాలి. సమాజంలో ఆయన చేస్తా సామాజిక చైతన్యంతో ఈరోజు దేశ ప్రజలంతా ఎవరు ఈ పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశం నుంచి ఇంత ఎమర్జ్ అయ్యాడు అతి తక్కువ కాలంలోని. ఈ సక్సెస్ ఫార్ములా 100% స్ట్రైక్ రేట్ అనేది ఎగ్జాంపుల్గా మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటున్నారు. హరీష్ గారు ఒకసారి చూడండి, బీహార్ లాంటి రాష్ట్రాల్లో లేకపోతే మిగతా వాటిలో చాలా ఈ ట్రబుల్ షూటర్ లాగా వీళ్ళు కొంతమంది స్ట్రాటజిస్ట్స్ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటి యువకర్తలు ఏమైంది? 120 స్థానాలు చేస్తే డిపాజిట్ కూడా లేవంటే చివరికి ఆయన కూడా గెలవలేకపోయాడంటే ఏంటి? రాజకీయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి వీళ్ళు సినిమాలు చేయాలి, రాజకీయాలు చేయాలి అనేది ఆయన తెలుసు. కొంతమంది ఈయన సినిమాలు చేయకూడదని చెప్పేసి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు జగన్ మెప్పు పొందటం కోసం, జగన్ గారి స్తుతించటం కోసం మనం పలు సందర్భాల్లో చూసాం. ఆయన మీద కేసు వేసాడు. ఏమైంది కేసు వేస్తే? అంటే రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? చేయకూడదని రాసి ఉందా? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశాడు. హక్కులు బాధ్యతలు తెలుసుకోమన్నాడు. ఈయన హక్కులు బాధ్యత అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉన్నాడు. ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఎప్పుడు? లీజర్ టైంలో నైట్ పూట షూటింగ్ చేస్తున్నాడు. ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. ఫ్యామిలీ కంటే ఎక్కువగా మంగళగిరిలో ఉంటున్నాడు. 24 అవర్స్ ప్రజలకు జనవాణి ద్వారా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ట్రబుల్ షూటర్లా కనపడుతున్నాడు. సక్సెస్కి చిరునామా అయిపోయాడు. మరి అటువంటి వ్యక్తి తన నెలకు వచ్చే జీతాన్ని కూడా, ఎమ్మెల్యే జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇస్తామంటే పిఠాపురంలో ఈ గెలిచిన 11 మంది జీతాలు తీసుకోకుండా ఉంటున్నారా చెప్పండి హరీష్ గారు. అసెంబ్లీకి వెళ్లకుండానే జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళ మీద విచారం జరగాలి. అంతేగాని ఇలా కోర్టులకు వెళ్ళేటప్పుడు వీళ్ళేదో ప్రభుత్వ ఆస్తులు ఈయన హెలికాప్టర్లో ఏదో చేశాడని చెప్పి ఒక ఆయన మాజీ న్యాయమూర్తి ఆయన కోర్టుకు వెళ్తా అన్నారు.
అంటే ఆయన ఏది ప్రభుత్వ కార్యక్రమం ఏది ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి డబ్బులు దానికి ఖర్చు పెడతారు. ఆయనకి తెలుసు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. 8 లక్షలు 2 లక్షలు 2.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నదాన్ని ఇంకొక అడిషనల్గా 8 లక్షల కోట్ల అప్పు చేసి 10 లక్షల కోట్ల అప్పుకి గత ముఖ్యమంత్రి ఇచ్చేయలేరు. అప్పులు తెచ్చడానికి సరిపోతా ఉంది. ప్రభుత్వ గాడిలో పడే ఈ సమయంలో సినిమాలు, ఆయన సినిమా తీస్తే చైతన్యం వస్తుంది. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే మిమ్మల్ని అంటే అభిమానులు వాళ్ళని ఆనందింపచేయడానికి సినిమాలు తీయచ్చు. సినిమా ద్వారా వేరే చెడు ఈయనేమై చెట్లు కొట్టేసి నరికేయండి, పుష్పరాజులకు తయారవ్వండి, లేకపోతే భూములు ఆక్రమించుకోండి, లేకపోతే లెక్కర్ స్కామ్ చేయండి అని చెప్పడుగా. సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు తీస్తాడు. దాన్ని మనం తీసుకోవాలి. ఒక మెసేజ్ ఉంటుంది ఏ సినిమాలో అయినా. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులు సంపాదించుకున్నారు కాబట్టి ఈరోజు ఎక్కడో వెనకున్న వ్యక్తి 26 పార్టీలు పిలిచినప్పుడు 2 రాష్ట్రాల్లో అప్పుడు ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిచి మోదీ గారు వెనక నుంచో పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఆ తర్వాత లెఫ్ట్కి వచ్చాడు, ఇప్పుడు రైట్కి ఉన్నాడు. పుట్టపర్తి సాయిబాబు 100 సంవత్సరాల ఉత్సవంలో అంటే ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎదిగాడో మనం తెలుసుకొని మాట్లాడాలి. ఈ మాట్లాడేవాళ్ళు ఆయన విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే ఆయన సినిమాలు చేయాలా, రాజకీయాలు చేయాలా, ఏది చేయాలనేది ఆయన క్లారిటీ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్లో నెక్స్ట్ లెవెల్ ఓజీకి మించిన క్యారెక్టర్ ఉందంటున్నారు. మరి ఆ క్రాఫ్ట్ కూడా మారింది చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిది. మొన్నటికి ఇప్పటికి క్రాఫ్ట్ మారింది. త్వరలో షూటింగ్లో దాంట్లో పాల్గొబోతున్నాడు. అది కూడా కొత్త సంవత్సరంలో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇంకోవైపు పెద్ద సినిమా రాబోతుంది. ఇంకోవైపు వాళ్ళ అన్న సినిమా సంక్రాంతికి వస్తున్నారు, రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అన్ని కంప్లీట్గా ఖర్చు ప్లేస్ ఉన్నారు. ఇంకెవరికి ఈ కొడుకులు అబ్బా కొడుకులదే అంటే కొడుకులాగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వెళ్ళే అంటే ఇప్పుడు రాబోయే 25,000 ఓజీ అన్నీ కూడా హిట్ అయిపోయి 2026 కూడా కొత్త సంవత్సరం కూడా ఈ 3 సినిమాలే కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి పాపం నిరాశే. ఏమంటారు హరీష్ గారు? రాజకీయాలు ఇప్పుడు సక్సెస్ అయిపోయారు. సినిమాలోకి వెళ్ళిపోయాడు. రారని కూడా చిరంజీవి గారు వెనకున్నాడు. ఆయన నేను సాధించలేనిది నా తమ్ముడు చేస్తాడన్నాడు. ఆయన అటు రాజకీయాల్లో చూపిస్తున్నాడు, సినిమాలో చూపిస్తున్నాడు. మళ్ళీ ఓజీ దెబ్బకి ఎలా ఉంటే రేపు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే ఏంట్రా బాబు పరిస్థితి, ఉన్న అభిమానులు కూడా మళ్ళీ వైసీపీ నుంచి వెళ్తారేమో అని ఉంటుంది కదండి. ఆ పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. అని ఏంద్రా బాబు ఇంకా సినిమాలు మానేయలేదు అనే బాధ ఏదైతే ఉందో పాపం విమర్శించి కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆయన వాళ్ళు పాపం తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాని 10 రూపాయలకి అమ్మినా, రూపాయి టికెట్ చేసినా ఆయన ఎక్కడ ఎవరిని ప్రాధేయపడి అడగల. లాస్ వచ్చినప్పుడు నిర్మాతలు పిలిచి తన పారితోషికాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయనకి తెలియదా రీతులు చెప్పేటప్పుడు మన స్టేజ్ ఏందని తెలుసుకోవాలి. ఆయన దేశ ప్రధాని మోదీ పక్కన ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి ఏదేదో మాట్లాడతారు తప్పితే వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. హరీష్ గారు మీరేమంటారు? అంటే మనల్ని గుర్తించలేనప్పుడు ఆ స్థాయి వ్యక్తిని మాట్లాడుతూ ఉంటే మీడియాలో కనపడతారు కదా అటెన్షన్ కోసం. ఆ ఐడెంటిటీ క్రైసిస్తో ఉన్న వాళ్ళు మాట్లాడితే తప్పితే ఆయన్ని సినిమాలు మానేయమంటానికి ఎవరికి హక్కు లేదు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత కాలం సినిమాలు తీస్తూ ఉంటాడు, ప్రజలను అలరిస్తూనే ఉంటాడు. సామాజిక చైతన్యం నింపడానికి సినిమాలు ఒక సాధనంగా ఆయన ఉపయోగించుకుంటున్నాడు. అలాంటి సినిమాలు కూడా ఆయన చేయాలి సార్. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేటువంటి సినిమాలు చేస్తున్నారు. వచ్చిన డబ్బుతో కూడా 10 మందికి సహాయం చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి డెఫినెట్గా 2 పడవల మీద కాలు వేయగలిగి జర్నీ చేయగలిగినటువంటి 100% చేస్తాడు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు సంవత్సరానికి ఒక్కటి తీయండి సార్ అని చెప్పి ప్రాధేయపడుతున్నారంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టైనా ఆయన సినిమా తీయాలనుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయనకు ఉన్న స్టార్డమ్ అది ఎవరు తీసేయలేదు. ఎవరేదో విమర్శించినంత మాత్రం ఆయన సినిమాలు ఆపుతాడు అనుకోవటం వాళ్ళ భ్రమ తప్పితే, వాళ్ళు కళ్ళలాగా మిగిలిపోయి తప్పితే వాళ్ళకు భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సంవత్సరానికి ఒకసారి సినిమా తీసినా, 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీసినా అటు రాజకీయాలని సినిమాలని రెండింటినీ కూడా శాసించే స్థాయి ఆయనకు ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.